మీ మెదడులో ఉన్న మట్టిని తీసుకొచ్చి ఇదిగో ఈ విధంగా రాష్ట్ర కోటాను కోట్ల మంది చదివేటువంటి పత్రికల్లో పెడుతుంటే రాష్ట్ర ప్రజలకు వాస్తవాలు తెలియజేయాల్సినటువంటి బాధ్యత ఒక రాజకీయ పార్టీగా మా మీద లేదు అని మీరు భావిస్తున్నారా? దానికోసమే మమ్మల్ని థ్రెటన్ చేస్తున్నారా? వీ డోంట్ కేర్ ఎట్ ఆల్ అండ్ ఐ డోంట్ కేర్ ఎట్ ఆల్. మీరు ఎన్ని మాట్లాడినా, మీరు ఏమి చేసినా రాష్ట్ర ప్రజలకి వాస్తవాలు తెలియజేయటంలో జై భీమరావు భారత్ పార్టీ ముందుంటుంది. ప్రతి సమస్యని ప్రజల కోణంలో విశ్లేషించాల్సిన బాధ్యత జడా శ్రవణ్ కుమార్ గారు నా మీద ఉంటుందన్నటువంటి మాట మాత్రం మీరు గుర్తుపెట్టుకోండి. మీరేం రాశారండి? అభివృద్ధిలో బుల్లెట్ పరుగే పరుగు. ఇక్కడ పక్కన అమరావతి వేశారు చూడండి. అమరావతి వేసి బుల్లెట్ ట్రైన్ వేశారు. అమరావతికి ఏం చేసిందని మీరు అమరావతి ఫోటో వేశారు? అమరావతి ఫోటో వేయటానికి అమరావతికి ఏమి ఇచ్చిందని వేశారు? దీనికి గౌరవ ఓపామా ఈయన ఏమంటాడు చూడు, వికసిత సంకల్ప బడ్జెట్ అంట. ఇది అమరావతి దేశాన్ని ప్రపంచ ఆర్థిక శక్తిగా నిలపాలన్న బలమైన సంకల్పం ప్రధాని మోడీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వంలో ప్రస్ఫుటించటం అవుతుందని జనసేన అధినేత డిప్యూటీ స్పీకర్ పవన్ కళ్యాణ్ అన్నారు. వికసిత భారత లక్ష్యాలు సాధించే లక్ష్యం వైపు ప్రజలను ఎలా అడుగులు వేయించాలనే సంకల్ప బడ్జెట్తో కనపడిందన్నారు. కేంద్రం ఎంపిక చేసిన సోన్సో విలువైన ఖనిజాల వెలికితీత తయారీ రంగాన్ని ప్రోత్సహిస్తుందన్నారు. దిస్ ఈజ్ వెల్కమింగ్ స్టేట్మెంట్ ఆఫ్ పవన్ కళ్యాణ్. నెంబర్ 2, అభివృద్ధి లక్ష్యంగా వేగంగా సాధించేలా దిస్ ఈజ్ నారా లోకేష్ స్టేట్మెంట్. అంటే హీఈస్ వెల్కమింగ్ ది బడ్జెట్. అండ్ గౌరవ ముఖ్యమంత్రి గారు మాట్లాడినటువంటి మాట, వారు మాట్లాడిన మాట కూడా వింటాం. మన దేశానికి ఉన్న అనుకూలతను ఉన్నత స్థాయికి తీసుకువెళ్ళడానికి ఈ బడ్జెట్ దోహదం చేస్తుంది. అన్ని ప్రాంతాలు వర్గాల అభివృద్ధికి ఉపయోగపడింది. ఎక్కడ ఉపయోగపడిందో నేను అడుగుతాను సార్. ఇప్పుడు వరుసనే అడుగుతా. మొత్తం స్టాటిస్టిక్స్ తోటి ఎన్డీఏ బట్టలు ఎప్పదీస్తా. ఒక 10 నిమిషాల్లో మొత్తం స్టాటిస్టిక్స్లోకి వస్తాను. దీని మీద రాష్ట్ర ప్రభుత్వం ఏం వివరణ ఇస్తుందో కోరుతున్నా. నేను ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ను కూడా అడుగుతున్నా. ఈ రాష్ట్రంలో 164 సీట్లు పొందినటువంటి ఎన్డీఏ ఎమ్మెల్యేలను అడుగుతున్నా. ఈ రాష్ట్రంలో 5.5 కోట్ల మంది ప్రజలు ఓట్లేసిన ప్రజలను అడుగుతున్నా. ఈ 5.5 కోట్ల మంది ప్రజలకి ఏ విధమైనటువంటి బాధ్యత తీసుకున్నారో గౌరవ ఎంపీలను అడుగుతున్నా. మీరందరూ కూడా ఈరోజు 5.5 కోట్ల మంది ప్రజలు అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పి తీరాలి. మీరు ఈటీవీ, ఏబిఎన్, TV5 అండ్ ఆంధ్రజ్యోతి వేసిన కథనాలకి కూడా విశ్లేషణ ఇవ్వాల్సిందే. ఎందుకు అంటే 5.5 కోట్ల మంది ప్రజల భవిష్యత్తును నిర్దేశించే బడ్జెట్లో ఈరోజు ఆంధ్రప్రదేశ్కి కేటాయించిన నిధుల సంఖ్య ఎంత, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి పరిశ్రమల అభివృద్ధికి ఎంత ఇచ్చారు, వ్యవసాయ అభివృద్ధికి ఎంత ఇచ్చారు, అమరావతి అభివృద్ధికి ఎంత ఇచ్చారు, రాష్ట్రంలో నిరుద్యోగాన్ని పారద్రోలి ఉద్యోగాల కల్పనకి ఎంత ఇచ్చారు, పారిశ్రామిక కారిడార్కి ఎంత ఇచ్చారు, రాష్ట్రంలో ద్రవ్యోల్బణ పరిస్థితి ఎట్లా ఉంది, రాష్ట్రంలో టోటల్గా డెట్ రికవరీకి ఎంత ఇచ్చారు, రాష్ట్రంలో కేంద్ర బడ్జెట్ మొత్తం ఎంత అనే విషయాల మీద మొత్తం మీద మీరు వివరణ ఇవ్వాలి రాష్ట్ర ప్రజలకి. ఎందుకంటే ఈరోజు నేను ప్రజెంట్ చేయబోయే ఫ్యాక్ట్స్ 5.5 కోట్ల మంది ప్రజల దగ్గర మిమ్మల్ని బట్టలు ఎప్పదీస్తాయి. అందులో డౌటే లేదు. ఏబిఎన్, TV5, ఆంధ్రజ్యోతి బ్యానర్ హెడ్డింగ్స్లో వచ్చినటువంటి, ఈనాడు బ్యానర్ హెడ్డింగ్లో వచ్చినటువంటి బ్యానర్ హెడ్డింగ్స్కి మీరు రేపొద్దున వివరణ ఇవ్వతారాలి. లేకపోతే 5.5 కోట్ల మంది ప్రజలు ఖచ్చితంగా 2029వ సంవత్సరంలో మిమ్మల్ని నడి రోడ్డు మీద వివక్షలను చేసి నుంచోబెట్టడం ఖాయం. రాజకీయంగానే, ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ ఫిజికల్. రోడ్ మ్యాప్ ఇస్తే నేను ఎలా అంటే అలా నడవటానికి సిద్ధంగా ఉన్నానన్నటువంటి భారతీయ జనతా పార్టీకి సంబంధించి రోడ్డు మ్యాప్ అడిగినటువంటి పవన్ కళ్యాణ్ గారు, మీరు కూడా మీ పార్టీ వివరణ ఇవ్వాలి. ఎందుకంటే జాతిని తాకట్టు పెట్టడానికి కాదు సార్ మీకు 164 సీట్లు ఇచ్చి 100% స్ట్రైక్ రేట్ ఇచ్చింది. యూ పీపుల్ డూ సంథింగ్ టు ది సొసైటీ. 2014వ సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విడిపోయినప్పుడు కేంద్రం ఒక చట్టం ద్వారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని
ప్రత్యేకంగా గుర్తించింది. ఇది నేను రాష్ట్ర ప్రజలకి ఈ చట్టాన్ని వివరించే ప్రయత్నం చేస్తా. ఈ చట్టాన్ని వివరించే ప్రయత్నం చేస్తా. ఈ 2014లో వచ్చినటువంటి చట్టం అండి, సెక్షన్ 90 ఒకసారి చదివి వినిపిస్తా. ఎందుకంటే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, నారా లోకేష్, చాలామంది ఎంపీలు ఈ పనికి మారిన పని లేని మంత్రి ఆంధ్రభవన్కి వెళ్ళి ఫిష్ కర్రీ, మటన్ కుర్మా, పీతల పులుసు ఆర్డర్ చేసుకొని తినడానికే ఈ ఎంపీలు వెళ్ళేది అక్కడికి. ఆంధ్రప్రదేశ్ నుంచి రాష్ట్ర ప్రజలారా ఒకసారి గుర్తుపెట్టుకోండి, ఆంధ్రప్రదేశ్ నుంచి మీరు పంపించినటువంటి మెంబర్ ఆఫ్ పార్లమెంట్లు అక్కడ కూర్చొని ఢిల్లీలో కూర్చొని చేసే పని ఏంటి అంటే, ఈ టీడీపీ ఎంపీలు, జనసేన ఎంపీలు కూర్చొని చేసే పని ఏంటి అంటే, ఆంధ్రభవన్కి వెళ్ళి పీతల పులుసులు, చేపల వేపుళ్ళు, నత్తల ఇగుర్లు తెప్పించుకొని తినటం తప్ప రాష్ట్ర ప్రయోజనాలు ఆశించరు. కోటాను కోట్ల రూపాయల బడ్జెట్ నిధులు తీసుకొని వాళ్ళ అకౌంట్లో వేసుకోవటం తప్ప రాష్ట్రానికి సంబంధించిన ఒక్క అంశం మీద పార్లమెంట్లో మాట్లాడరు. ఒక్క రూపాయి నిధులు కేటాయించకపోయినప్పటికీ కూడా రాష్ట్రం గురించి, రాష్ట్రంలో 5.5 కోట్ల మంది ప్రజల భవిష్యత్తు గురించి ఒక్క మాట నోరెత్తరు. నా రాజ్యం నావరాజ్యం, కేంద్ర బడ్జెట్లో ప్రవేశపెట్టినటువంటి ప్రతి రూపాయి, బడ్జెట్లో ఉన్నటువంటి ప్రతి కేటాయింపు కూడా రాష్ట్రానికి జరగకపోయినా ఈ రాష్ట్రానికి కేటాయింపులు జరిగిందని సొల్లు కబుర్లు, సోది కబుర్లు, పనికిమాలిన కబుర్లు చెప్పి ప్రెస్ మీట్లు పెట్టడానికి ఆ శ్రీకృష్ణదేవరాయలు, సానా సతీష్ ఇట్లాంటి వాళ్ళని ఒక పదం అనాలని వచ్చింది, బట్ మింగేశారు. ఇట్లాంటి బినామీదారులు, నారా లోకేష్కి సానా సతీష్ బినామీదారుడు. ఇంకా ఆయన సంగతి తెలియదు. ఏ పార్టీలో ఏ అధికారంలో ఉంటే ఆ పార్టీలోకి వెళ్ళిపెడతాడు శ్రీకృష్ణదేవరాయలు. ఇట్లాంటి వెన్నెముకలేని రాజకీయ నాయకుల్ని మీరు ఎంపీలుగా గుర్తించి ఎంపీలుగా ఓట్లేసి వీళ్ళు కేంద్ర ప్రభుత్వం వెళ్ళి చేసే పనులు ఏంటి అంటే, అక్కడ కూర్చొని పార్టీలు చేసుకుంటా, రేవ్ పార్టీలు చేసుకుంటా, ప్రశాంతంగా హ్యాపీగా చికెన్లు మటన్లు తింటా పార్టీలు చేసుకోవటానికి తప్ప రాష్ట్ర ప్రజలకు సంబంధించి పార్లమెంట్లో ఒక్క మాట మాట్లాడారు. ఎందుకు వీళ్ళని అందుకోసమైనా సార్ పంపించాం మనం. 23 రోజులండి సీఎం రమేష్గా అనకాపల్లి ఎంపీగా అయ్యాడు. 23 రోజులకే సృజనా చౌదరి అంటే ప్రజాస్వామ్యం ఎట్టుపోతుంది అనేది సిగ్గేస్తుందండి నాకు, నిజంగా చెప్తున్నా. ఆ పిటి రాష్ట్ర ప్రజలు కూడా ఇట్లాంటి దుర్మార్గులకి, అఫ్కోర్స్ రాజకీయాలు అలాగే ఉన్నాయి, బహుశా మాలాంటి వాళ్ళని డబ్బు ఖర్చు పెట్టలేం కాబట్టి, మాలాంటి వాళ్ళని డబ్బు తీసుకురాలేం కాబట్టి, ప్రజల సమస్యల పట్ల అవగాహన ఉన్నా, ప్రజా సమస్యల పట్ల నిరంతరం వాళ్ళ గురించి ఆలోచిస్తున్నాం, మా దగ్గర డబ్బు లేదు కాబట్టి బహుశా మేము పార్లమెంట్లోకి, అసెంబ్లీలోకి వెళ్ళలేకపోవచ్చు. కానీ మాకున్న మేధస్సు, మాకున్న ఆలోచన, ప్రజల పట్ల మాకున్న కమిట్మెంట్ ఖచ్చితంగా ఇట్లాంటి రాజకీయ నాయకులను ఎండగట్టడానికి మాత్రం ఉపయోగపడుతుందని ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ. అనకాపల్లి ఎంపీ అండి, సీఎం రమేష్కి సరిహద్దులు తెలియవండి. అనకాపల్లి జిల్లా, అనకాపల్లి ఎక్కడ ఉంటుందో సరిహద్దులు తెలియవు. కరెక్ట్గా 23 రోజుల క్రితం ఎంపీ సీట్ తెచ్చుకున్నాడు. 300 కోట్ల రూపాయలు. ఇటుపక్క 500 ఓట్లు ఉన్నాయి, 100 ఓట్లు ఉన్నాయి, 10 ఓట్లు ఉన్నాయి. ఇతని వెనక రిక్షా వర్కర్ దగ్గర నుంచి, ఆటో వర్కర్ దగ్గర నుంచి, వాకింగ్ క్లబ్ దగ్గర నుంచి, ఎస్సీ నాయకుల దగ్గర నుంచి, ఎస్టీ నాయకుల దగ్గర నుంచి, బీసీ నాయకుల దగ్గర నుంచి ఇతని వెనక ఒక 100 ఓట్లు ఉన్నాయంటే 10 లక్షలు, 20 లక్షలు, 30 లక్షలు, 50 లక్షలు, కోటి రూపాయలు పెట్టి కొని పడేశాడు. 23 రోజుల్లో ఎంపీ అయిపోయినాడు. టక్కుమని ఫ్లైట్ ఎక్కి వెళ్ళిపోయినాడు. ఆ అనకాపల్లి ఎట్టుంటుందో ఇప్పటిదాకా ఎంపీ రమేష్కి తెలియదు. ఆ ఎంపీ రమేష్ ఎట్టుంటాడో అనకాపల్లి ప్రజలకు తెలియదు. ఆ సందర్భానికి సృజనా చౌదరి కూడా సేమ్ ప్యాషన్. మొత్తం గుడారాలు వేసేశారు. రోజుకి 1000 మందికి మందు, బిర్యానీ. ఎవరి దగ్గర డబ్బులుంటే వాడి దగ్గర, ఎవరి దగ్గర ఓట్లుంటే వాడి వెనక ఓట్లు కొనిపడేశారు, వెళ్ళిపోయినారు. మొత్తం అనకాపల్లి మొత్తాన్ని అమ్మి పడేశాడు. ఇప్పటికీ నాకు తెలిసినంత వరకు అతను పెట్టినటువంటి ఖర్చు కరెక్ట్గా 3 నెలల్లో, ఎంపీ అయిన 3 నెలల్లో తెచ్చుకున్నాడు అనకాపల్లిలో. ఇంకా 4 సంవత్సరాల 7 నెలల నుంచి వచ్చే 4 సంవత్సరాల 9 నెలలకు వచ్చే ఇన్కమ్ మొత్తం ప్రాఫిటే. సిలికాన్ది 4700 ఎకరాలు అనకాపల్లిలో కేటాయించారు. వాళ్ళొక్కళ్ళ దగ్గర నుంచే 300 కోట్ల రూపాయలు లంచం తీసుకున్నాడు.
4700 ఎకరాల కేటాయింపు ఒక కంపెనీకి, అది సృజనా చౌదరి రికమెండేషన్తో. ఇలా రాష్ట్రంలో ఉన్నటువంటి ఖనిజ సంపద మొత్తాన్ని దోచుకున్నటువంటి వీళ్ళందరూ కూడా మెంబర్ ఆఫ్ పార్లమెంట్లుగా వెళ్ళి ఢిల్లీలో చేసే పని ఏంటి అంటే ఏ ఒక్క రాజకీయ ప్రయోజనాలతో కూడా మాట్లాడు. ఇలాంటి వ్యక్తులకి ఓట్లేసి మొత్తం సోషల్ మీడియాలో వాళ్ళు కొనేస్తారు. ఒక నెల మొత్తం సోషల్ మీడియాని మొత్తం వెనకాల నుంచి మహేష్ బాబు సాంగ్ వస్తుంది, ఇటు పక్క నుంచేమో విజేత సినిమాలో చిరంజీవి సాంగ్ వస్తుంది. ఇప్పుడు పవన్ కళ్యాణ్కి అదే కదా, పవన్ కళ్యాణ్ ఎంపీలకి, పవన్ కళ్యాణ్ ఎమ్మెల్యేకి అదే కదా. ఇలాగా సోషల్ మీడియాలో ప్రొజెక్షన్ చేసుకొని ఎంపీలు ఎమ్మెల్యేలు అయిపోయి రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టు పెడుతుంటే యువతకి ఎందుకు ఉద్యోగాలు వస్తాయండి? మన బిడ్డకి ఎందుకు ఉద్యోగం వస్తుందమ్మా? నువ్వు 2019లో కూలీకి వెళ్ళావు, 2026లో కూలీకి వెళ్తున్నావు. ఆ రోజున కూలీ డబ్బులు 100 రూపాయలే, ఈ రోజున కూలీ డబ్బులు 100 రూపాయలే, మహా అయితే 10-20 రూపాయలు పెరిగి ఉంటుంది. నీ జీవితంలో ఏం మార్పు వచ్చిందని మనల్ని ప్రశ్నించుకోగలుగుతున్నామా? ఎందుకు ప్రశ్నించుకోలేకపోతున్నాము అంటే ఎలక్షన్ వచ్చినప్పుడు ఇట్లాంటి దుర్మార్గుల్ని, ఎంపీలని, ఎమ్మెల్యేలని, చంద్రబాబు నాయుడు, నారా లోకేష్, పవన్ కళ్యాణ్ చెప్పిన మాటలు ఏమైనా ఒక్క మంచి మాట ఉందా? చెప్పిన మాటలు ఒక్కటి నిలబెట్టుకున్నారా? ఈరోజు మీరు 20 ఎంపీ సీట్లు ఇచ్చి కేంద్ర ప్రభుత్వంలో ఒక పార్టీని మొత్తాన్ని, ఒక దేశంలో ప్రభుత్వాన్ని నిలబెడుతున్న మనకి కనీసం ₹1 కేటాయించకపోతే స్పందించి మాట్లాడి ప్రధానమంత్రి గారు ఏంటి మాకు ఇంత అన్యాయం జరుగుతుందని మాట్లాడే ఒక ఎంపీ లేడు, ఒక ఎమ్మెల్యే లేడు, ఒక రాజ్యసభ ఎంపీ లేడు, ఒక ముఖ్యమంత్రి లేడు, ఒక ఉప ముఖ్యమంత్రి లేడు, ఒక మంత్రి లేడు. మళ్ళీ చట్టంలో మనకు అత్యున్నతమైనటువంటి కెపాసిటీ, బహుశా భారతదేశంలో ఏ రాష్ట్రానికి లేని అంట స్టేటస్ మనకుంది. ఇది 2014లో తయారు చేసినటువంటి చట్టం. ఈ చట్టంలో సెక్షన్ 90 ఏం చెప్తుందో నేను ఒకసారి మీకు చదివి వినిపిస్తా రాష్ట్ర ప్రజలకి. బహుశా చదువు లేని వాళ్ళకి అర్థం కాకపోవచ్చు, కానీ చదువు ఉన్నవాళ్ళు, ఆలోచించగలిగిన వాళ్ళు, ఈ రాష్ట్రం, ఈ దేశం బాగుపడాలి అనుకునేవాళ్ళు, ఇదిగో ఇట్లాంటి దుర్మార్గుల రాజకీయ నాయకులను ఆలోచించగలిగినటువంటి విఘ్నత ఉన్నటువంటి ప్రజలు ఒకసారి ఆలోచన చేయండి. పోలవరం ఇరిగేషన్ ప్రాజెక్ట్ టు బి అ నేషనల్ ప్రాజెక్ట్. ఆంధ్ర తెలంగాణ విడిపోయిన కారణంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం చేసినటువంటి ఒక మంచి పని ఏంటి అంటే కేంద్ర ప్రభుత్వం ఆధీనంలో అంటే పోలవరం ప్రాజెక్టుని అప్పటి వరకు ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ నియంత్రణలో ఉన్న పోలవరం ప్రాజెక్టుని మేము తీసుకొని కంప్లీట్గా పోలవరానికి సంబంధించి మేము కట్టేస్తామని పోలవరం ప్రాజెక్టుని నేషనల్ ప్రాజెక్ట్గా డిక్లేర్ చేసింది ఈ 2014 చట్టం. ది పోలవరం ఇరిగేషన్ ప్రాజెక్ట్ ఈజ్ హియర్ బై డిక్లేర్ టు బి ఎ నేషనల్ ప్రాజెక్ట్. సెక్షన్ 1, సెక్షన్ 90, సబ్సెక్షన్ 1, సబ్సెక్షన్ 2, ఇట్ ఈజ్ హియర్ బై డిక్లేర్డ్ దట్ it is expedient in the public interest that the union should take under its control the irrigation and the development of Polavaram irrigation project for the purpose of irrigation. Subsection 3, the consent of Polavaram irrigation shall be deemed to have been given by the successor state of Telangana. తెలంగాణకి ఏ విధమైన సంబంధం లేదు, ఆంధ్రప్రదేశ్కి కూడా సంబంధం లేదు. ఈ ప్రాజెక్టు కంప్లీట్గా నేషనల్ ప్రాజెక్టు కింద కేంద్ర ప్రభుత్వం తీసుకుంటుంది అని. The central government shall execute the project and obtain all requisite clearances including environmental, forest and rehabilitation and resettlement norms. అసలు కేంద్ర ప్రభుత్వానికి తప్ప రాష్ట్ర ప్రభుత్వాలకి దీనికి సంబంధించి క్లియరెన్సెస్లో కానీ, రిహాబిలియేషన్లో కానీ, నివాసిత ప్రాంతాలను తరలించే వాళ్ళ విషయంలో కానీ ఎవ్వరూ రూపాయి ఖర్చు పెట్టాల్సిన పని లేదు.